ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం రన్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ స్టాటిక్ బైండింగ్, డైనమిక్ బైండింగ్ ఈ 3 టాపిక్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఈ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ ఏంటంటే ఏదో ఒక సింగిల్ యాక్షన్ ఉంటుంది కదా, ఆ సింగిల్ యాక్షన్ ని డిఫరెంట్ వేస్ లో పెర్ఫామ్ చేస్తే దాన్ని పాలిమార్ఫిజం అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాము, ఒక వే నుంచి ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికి ఢిల్లీకి వెళ్ళడానికి మనకి చాలా వేస్ ఉంటాయి. ఒకే యాక్షన్ వెళ్ళడం అయితే ఢిల్లీకి వెళ్ళడమే, కానీ చాలా వేస్ నుంచి వెళ్తాం, రీచ్ అయింది మాత్రం ఢిల్లీకే రీచ్ అవుతాం. అలా అన్నమాట. ఒకే సింగిల్ యాక్షన్ ని డిఫరెంట్ వేస్ లో పెర్ఫామ్ చేస్తే దాన్ని పాలిమార్ఫిజం అంటాం. పాలిమార్ఫిజం అనే వర్డ్ అనేది గ్రీక్ వర్డ్ అన్నమాట. గ్రీక్ వర్డ్ లోని 2 వర్డ్స్ నుంచి తీసుకొచ్చారు. పాలిమార్ఫ్స్, పాలి అంటే ఏంటంటే ఎక్కువ అని అర్థం, మినీ. మార్ఫ్స్ అంటే ఫార్మ్స్ అని అర్థం, మినీ ఫార్మ్స్ టోటల్ గా. అయితే మనకి జావాలోని 2 టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం ఉంది. ఒకటి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, ఇంకోటి రన్ టైమ్ పాలిమార్ఫిజం. జావాలోని పాలిమార్ఫిజం ని ఎప్పుడు పెర్ఫామ్ చేస్తామంటే మెథడ్ ఓవర్లోడింగ్ లోని అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ లోని పెర్ఫామ్ చేస్తాం. అండ్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ కోసం అయితే నేను ఒక వీడియోలో చెప్పాను, దాని లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్, ఒకవేళ ఇప్పుడు ఒక స్టాటిక్ మెథడ్ ఉంది, ఆ స్టాటిక్ మెథడ్ ని ఓవర్లోడ్ చేసామనుకోండి. స్టాటిక్ మెథడ్ ని ఓవర్లోడ్ చేస్తే దానికి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం కి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే మనం రన్ టైమ్ పాలిమార్ఫిజం కోసం డిస్కస్ చేస్తాం అనమాట. దీన్ని మనం రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటాం, లేదంటే డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అని కూడా అంటాం. ఏదైతే ఓవర్ రైడెన్ మెథడ్ ఉంటుందో దాన్ని కాల్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఇలా కాల్ చేసుకోవడం బట్టి కంపైల్ టైంలో కన్నా రన్ టైంలోనే మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకని ఓవర్ రైడెన్ మెథడ్ ని కాల్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ లో మనం ఓవర్ రైడెన్ మెథడ్ ఉంటుంది కదా, దాన్ని ఏమని పిలుస్తామంటే ఏదైతే సూపర్ క్లాస్ తీసుకుంటామో ఆ సూపర్ క్లాస్ యొక్క రెఫరెన్స్ వేరియబుల్ అంటాం అనమాట. ఏ మెథడ్ అయితే కాల్ చేసుకున్నామో ఆ మెథడ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆ ఆబ్జెక్ట్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది, దాని రిఫరెన్స్ వేరియబుల్ ఏంటి అన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇదంతా మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ అప్ కాస్టింగ్ అంటే ఏంటి పాలిమార్ఫిజం లో అది చూద్దాం. అప్ కాస్టింగ్ అనేది ఏంటంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న రెఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ క్లాస్ లో ఉన్న చైల్డ్ క్లాస్ ని రిఫర్ చేసింది అనుకోండి. పేరెంట్ క్లాస్ లో ఉన్న రెఫరెన్స్ వేరియబుల్ చైల్డ్ క్లాస్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తే దాన్ని అప్ కాస్టింగ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ క్లాస్ లో ఒక ఏదో రెఫరెన్స్ వేరియబుల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం. ఆ ఏ అనేది చైల్డ్ క్లాస్ లో ఆబ్జెక్ట్ అయింది అనుకోండి, దాన్ని అప్ కాస్టింగ్ అంటాం. నేను సింటాక్స్ చూసుకుంటే క్లాస్ ఏ క్లాస్ బి ఎక్స్టెన్స్ ఏ అన్నాం, అంటే చైల్డ్ క్లాస్ లో ఎలా తీసుకున్నాం, దాన్ని ఆబ్జెక్ట్ కింద తీసుకున్నాం అనమాట. ఈ అప్ కాస్టింగ్ కోసం మనం రెఫరెన్స్ వేరియబుల్స్ ని యూజ్ చేస్తాం. ఆ రెఫరెన్స్ వేరియబుల్ అనేది ఎలా ఉండాలి, అది క్లాస్ టైప్ గానీ ఇంటర్ఫేస్ టైప్ గానీ అవ్వాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటర్ఫేస్, ఇక్కడ దాని సింటాక్స్ లో ఎగ్జాంపుల్ చూడండి. ఇంటర్ఫేస్ ఐ అని తీసుకున్నాం, క్లాస్ ఏ క్లాస్ బి ఎక్స్టెన్స్ ఏ ఇంప్లిమెంట్స్ ఐ. అది బి అనే క్లాస్ ఏ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంది అండ్ ఏ అనేది ఐ నుంచి ఇంప్లిమెంట్ అయిందనమాట. ఇప్పుడు బి యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే ఏతో ఈజీ రిలేషన్షిప్ ఉంటుంది, అండ్ ఇంకా బి అనేది ఐతో కూడా ఈజీ రిలేషన్షిప్ ఉంటుంది, అండ్ ఇంకా ఆబ్జెక్ట్ తో కూడా ఈజీ రిలేషన్షిప్. అంటే ఈజీ రిలేషన్షిప్ అంటే ఏం లేదు, ఇన్హారిటెన్స్. ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే అన్ని క్లాసెస్ కి రూట్ క్లాస్ కదా. జావాలోని రన్ టైమ్ పాలిమార్ఫిజం కి ఎగ్జాంపుల్ ఒకసారి చూస్తే మీకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ మనం 2 క్లాసెస్ ని క్రియేట్ చేసాం. ఎగ్జాంపుల్ చూడండి, బైక్ ఒకటి, స్ప్లెండర్ ఒకటి. ఓకేనా, బైక్ కి సంబంధించింది స్ప్లెండర్. క్లాస్ బైక్ వాయిడ్ రన్ system.out.println రన్నింగ్. క్లాస్ స్ప్లెండర్, స్ప్లెండర్ అనేది చైల్డ్ క్లాస్, ఎక్స్టెన్స్ బైక్, బైక్ అనే పేరెంట్ క్లాస్ నుంచి వచ్చింది. వాయిడ్ రన్ system.out.println రన్నింగ్ సేఫ్లీ విత్ 60 kilometers. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ బైక్ బి అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. దేనికి అంటే స్ప్లెండర్ కి, స్ప్లెండర్ అనే క్లాస్ కి. చూసారా, బైక్ నుంచి తీసుకోవాలి, పేరెంట్ క్లాస్ అయితే బైక్, తర్వాత బి ఇచ్చాం ఈక్వల్స్ టు న్యూ స్ప్లెండర్ అని ఇచ్చాం. ఇది అప్ కాస్టింగ్ అనమాట. సో బి డాట్ రన్ అనగానే అది ఎక్కడికి వెళ్తుంది, ఇచ్చింది బైక్ అయినా కూడా మనం క్లాస్ ఎక్కడి నుంచి తీసుకోవాలని ఇచ్చాం, స్ప్లెండర్ నుంచి ఇచ్చాం. సో స్ప్లెండర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. స్ప్లెండర్ లోపల ఏముంది, వాయిడ్ రన్ system.out.println సేఫ్లీ రన్నింగ్ సేఫ్లీ విత్ 60 kilometers, అది ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇది ఎగ్జాంపుల్. అండ్ ఇంకో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రోగ్రామ్ అయితే మీకు తెలిసిందే, నేను బిఫోర్ వీడియోలో చెప్పాను. అంటే బ్యాంకింగ్ సంబంధించిన ఎగ్జాంపుల్. ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ కి ఎస్బీఐ, ఐసిఐసి, యాక్సిస్ బ్యాంక్, ఈ 3 బ్యాంకుల్లోని ఇంట్రెస్ట్ అనేది
ఒక దగ్గర 8%, ఇంకో దగ్గర 8.4%, 7.3%, 9.7% వస్తుంది. సో దానికి ప్రోగ్రామ్ అనమాట, అవి ప్రింట్ చేయాలి. ప్రోగ్రామ్ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, నేను ఆల్రెడీ ముందు ఒకసారి చెప్పాను కాబట్టి అంత డీటెయిల్గా చెప్పట్లేదు. క్లాస్ బ్యాంక్ ఫ్లోట్ తీసుకున్నాం. గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనగానే ఇంట్రెస్ట్ పర్ ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో అది ఫ్లోట్లో ఇస్తున్నాం అనమాట, రిటర్న్ 0. క్లాస్ ఎస్బీఐ ఎక్స్టెన్స్ బ్యాంక్, ఎస్బీఐ అనేది బ్యాంక్ నుంచి తీసుకున్నాం. ఫ్లోట్ గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిటర్న్ 8.4. గెట్ ఫ్లోట్ ఎస్బీఐ అనగానే గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనగానే ఎస్బీఐకి సంబంధించిన గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనగానే ఇక్కడికి వస్తుంది అనమాట, 8.4ని రిటర్న్ చేస్తుంది. సేమ్ అలానే ఐసిఐసి అండ్ యాక్సిస్ కూడా. క్లాస్ టెస్ట్ పాలిమార్ఫిజం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్ స్ట్రింగ్ ఆర్గ్స్. బ్యాంక్ బి అని తీసుకున్నాం, బ్యాంక్ ని బి అనుకున్నాం. బి ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ ఎస్బీఐ. సో బ్యాంక్ ఈక్వల్స్ బి ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ ఎస్బీఐ. ఇక్కడ అప్ కాస్టింగ్ వాడాం. బి ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ ఎస్బీఐ అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్బీఐ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ప్లస్ బి డాట్ గెట్ రేట్ ఇంట్రెస్ట్ అన్నాం కాబట్టి అది ఎక్కడికి వెళ్తుంది, ఎస్బీఐలో ఉన్న ఇంట్రెస్ట్ ఏది ఉందో అక్కడికి వెళ్తుంది. సేమ్ అలానే ఐసిఐసి, బి ఈక్వల్స్ టు న్యూ ఐసిఐసి అని ప్రింట్ ఐసిఐసి అని తీసుకున్నాం. న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం అనమాట. అలానే యాక్సిస్ కూడా క్రియేట్ చేసాం. దీని అవుట్పుట్ లో చూసుకుంటే ఎస్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 8.4 అండ్ ఐసిఐసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 7.3, యాక్సిస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 9.7. ఇది ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటంటే ఈ పాలిమార్ఫిజమే డేటా మెంబర్ ఉంటే ఎలా చేస్తామో కూడా చూద్దాం. మెథడ్ అనేది ఓవర్ రిడెన్ అవుతుంది, కానీ డేటా మెంబర్స్ అలా కావు, ఓవర్ రిడెన్ అవ్వవు. సో రన్ టైమ్ పాలిమార్ఫిజం అప్పుడు మనకి డేటా మెంబర్స్ ద్వారా అచీవ్ అవుతున్నామని అర్థమవుతుంది ఇక్కడ. ఈ ఎగ్జాంపుల్ చూడండి. క్లాస్ బైక్ స్పీడ్ లిమిట్ ఈక్వల్స్ టు 90 ఇచ్చాం. క్లాస్ హోండా 3 అనేది సబ్ క్లాస్ అనమాట, ఎక్స్టెన్స్ బైక్. ఇంట్ స్పీడ్ లిమిట్ ఈక్వల్స్ టు 150 ఇచ్చాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్ స్ట్రింగ్ ఆర్గ్స్. బైక్ ఓబీజే ఈక్వల్స్ టు న్యూ హోండా 3. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, దీనికి హోండా 3కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓబీజే డాట్ స్పీడ్ లిమిట్. ఓబీజే డాట్ స్పీడ్ లిమిట్ అనగానే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, హోండా 3 కదా, హోండా 3 కాబట్టి మనం ఇక్కడ తీసుకుంది 150 ప్రింట్ అవ్వాలి. కానీ అవుట్పుట్ లో 150 కాకుండా 90 ప్రింట్ అయింది. ఎందుకు అలా అయిందంటే మనకి ఈ రెండు కేసులో కూడా స్పీడ్ లిమిట్ అనేది ఒకటి 90 ఉంది, ఇంకోటి 150 ఉంది. రెండు కూడా స్పీడ్ లిమిట్ అనేది ఇక్కడ డేటా మెంబర్ అనమాట. ఇక్కడ డేటా మెంబర్ ని ఎలా యాక్సెస్ చేసుకుంటున్నాం అంటే దాని రెఫరెన్స్ వేరియబుల్ బట్టి యాక్సెస్ చేసుకుంటున్నాం. రిఫరెన్స్ వేరియబుల్ అనేది ఎలా వస్తుంది, పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ కి వస్తుంది కదా. సో చైల్డ్ క్లాస్ లో మనం ఎంత ఇచ్చినా కూడా అది పేరెంట్ క్లాస్ నుంచే తీసుకుంటుంది. అందుకని ఆన్సర్ 90 అని చెప్పి ప్రింట్ అయింది. జావా సేమ్ మళ్ళీ అలానే రన్ టైమ్ పాలిమార్ఫిజం అనేది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ యూజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి చూద్దాం. ప్రోగ్రామ్ అయితే సేమ్ ముందు ఎక్స్ప్లెయిన్ చేసింది, నేను ఎక్కువ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. క్లాస్ యానిమల్ అనే క్లాస్ తీసుకున్నాం. వాయిడ్ ఈట్, యానిమల్ అయితే తింటుంది, అదేంటి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈటింగ్ అని ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ క్లాస్ డాగ్ ఎక్స్టెన్స్ యానిమల్. డాగ్ అనే సబ్ క్లాస్ ని తీసుకున్నాం. ఆ డాగ్ అనేది దేనికి సంబంధించింది, యానిమల్ కి సంబంధించింది. యానిమల్ అనేది ఇక్కడ సూపర్ క్లాస్, డాగ్ అనేది సబ్ క్లాస్. సో ఇప్పుడు డాగ్ ఏం చేస్తుంది అంటే ఈట్, వాయిడ్ ఈట్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈటింగ్ ఫ్రూట్స్. డాగ్ ఏం చేస్తుంది, ఓన్లీ ఫ్రూట్స్ తింటుంది. నెక్స్ట్ క్లాస్ బేబీ డాగ్ ఎక్స్టెన్స్ డాగ్. బేబీ డాగ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, డాగ్ నుంచి వచ్చింది. ఇక్కడ డాగ్ అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది, బేబీ డాగ్ అనేది సబ్ క్లాస్ అవుతుంది. ఇప్పుడు వాయిడ్ ఈట్ అనగానే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బేబీ డాగ్ ఏం చేస్తుంది, మిల్క్ తాగుతుంది, డ్రింకింగ్ మిల్క్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్ స్ట్రింగ్ ఆర్గ్స్, ప్రతిదానికి మెయిన్ ఫంక్షన్. యానిమల్ A1 A2 A3. సో యానిమల్ ఏ యానిమల్స్ ఏవి తీసుకున్నాం, A1 A2 A3 అని తీసుకున్నాం. A1 అంటే న్యూ యానిమల్, A1 అనేది యానిమల్ క్లాస్ నుంచి క్రియేట్ అయిన ఆబ్జెక్ట్. నెక్స్ట్ A2 డాగ్ అనే క్లాస్ నుంచి క్రియేట్ అయిన ఆబ్జెక్ట్. బేబీ డాగ్ A3. సో A3 అనేది ఏంటంటే బేబీ డాగ్ అనే క్లాస్ నుంచి క్రియేట్ అయిన ఆబ్జెక్ట్. A1 డాట్ ఈట్ అనగానే ఎక్కడికి వెళ్తుంది, యానిమల్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఈటింగ్ ప్రింట్ అవుతుంది, యానిమల్ది కదా A1 అంటే. నెక్స్ట్ A2 అనేది డాగ్ది, డాగ్ ఏం చేస్తుంది, ఈటింగ్ ఫ్రూట్స్, అది ప్రింట్ అవుతుంది. A3 డాట్ ఈట్ అనగానే డ్రింకింగ్ మిల్క్, అది ప్రింట్ అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇదంతా కూడా రన్ టైమ్ పాలిమార్ఫిజం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్టాటిక్ బైండింగ్ అండ్ డైనమిక్ బైండింగ్. అసలు బైండింగ్ అనేది ఏంటంటే ఒక మెథడ్ కాల్ ఏదైతే ఉందో ఆ మెథడ్ కాల్ ని మెథడ్ బాడీకి కలిపితే దాన్ని బైండింగ్ అంటాం. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఎగ్జాంపుల్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఏదైతే మెథడ్ మనం తీసుకున్నామో ఆ మెథడ్ ను మళ్ళీ ఎక్కడైతే కాల్ చేసుకుంటున్నామో మొత్తం ఆ మెథడ్ బాడీ అంతా కూడా మనం కనెక్ట్ చేసుకుంటున్నాం, అంతే కదా, దాన్ని బైండింగ్ అంటాం అనమాట. ఈ బైండింగ్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది, స్టాటిక్ బైండింగ్, డైనమిక్ బైండింగ్. స్టాటిక్ బైండింగ్ నే మనం ఎర్లీ బైండింగ్ అని కూడా అంటాం. స్టాటిక్ బైండింగ్ నే మనం ఎర్లీ బైండింగ్ అని కూడా అంటాం.
డైనమిక్ బైండింగ్ నే మనం లేట్ బైండింగ్ అని కూడా అంటాం. స్టాటిక్ బైండింగ్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది కంపైల్ టైం అప్పుడు డిటర్మైన్ చేసుకుంటే దాన్ని స్టాటిక్ బైండింగ్ అంటాం. అది ఇంకెప్పటికీ చేంజ్ అవ్వదు అనమాట. నెక్స్ట్ డైనమిక్ బైండింగ్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ ని రన్ టైం అప్పుడు డిటర్మైన్ చేసుకుంటే దాన్ని డైనమిక్ బైండింగ్ అంటాం. ఈ స్టాటిక్ బైండింగ్ అండ్ డైనమిక్ బైండింగ్ కోసం ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్దాం. ఫస్ట్ స్టాటిక్ బైండింగ్. స్టాటిక్ బైండింగ్ అనేది ఏం చెప్పాము, ఆబ్జెక్ట్ అనేది కంపైల్ టైం అప్పుడు డిటర్మైన్ చేసుకుంటే దాన్ని స్టాటిక్ బైండింగ్ అంటాం. స్టాటిక్ బైండింగ్ ఉంది అని ఎలా చెప్తామంటే ప్రైవేట్ కానీ ఫైనల్ కానీ స్టాటిక్ మెథడ్ కానీ యూజ్ చేసామనుకోండి క్లాస్లో, దానికి ఖచ్చితంగా అక్కడ స్టాటిక్ బైండింగ్ ఉంది అని చెప్పొచ్చు. దీని ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. క్లాస్ డాగ్ ప్రైవేట్ వాయిడ్ ఈట్ అని ఇచ్చాం. ఇప్పటి వరకు మనం ప్రైవేట్ అనే కీవర్డ్ అసలు ప్రైవేట్ అనే యాక్సెస్ మోడిఫైర్ అసలు యూజ్ చేయలేదు. ఇప్పటి వరకు మనం ప్రైవేట్ అనే యాక్సెస్ మోడిఫైర్ అసలు యూజే చేయలేదు. system.out.println dog is eating అని ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ డాగ్ d1 ఈక్వల్స్ టు న్యూ డాగ్. d1 అనే ఆబ్జెక్ట్ కి డాగ్ అనే క్లాస్ నుంచి d1 అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. d1.eat అన్నాం. d1.eat అనగానే డాగ్ ఈజ్ ఈటింగ్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే d1.eat అనేది ప్రైవేట్ వాయిడ్ ఈట్ కి వెళ్తుంది, డాగ్ ఈజ్ ఈటింగ్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం స్టాటిక్ బైండింగ్ ని యూజ్ చేసాం అనమాట. ఎందుకంటే ప్రైవేట్ కీవర్డ్ ప్రైవేట్ గానీ ఫైనల్ గానీ స్టాటిక్ గానీ ఏది యూజ్ చేసినా కూడా మెథడ్ లోని ఖచ్చితంగా అది స్టాటిక్ బైండింగ్ అవుతుంది. నెక్స్ట్ వన్ డైనమిక్ బైండింగ్. ఆబ్జెక్ట్ అనేది రన్ టైం అప్పుడు క్రియేట్ చేస్తే దాన్ని డైనమిక్ బైండింగ్ అంటాం. దీని ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ యానిమల్ వాయిడ్ ఈట్ system.out.println యానిమల్ ఈజ్ ఈటింగ్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ క్లాస్ డాగ్ ఎక్స్టెండ్స్ యానిమల్. డాగ్ అనేది యానిమల్ నుంచి తీసుకున్నాం. వాయిడ్ ఈట్ system.out.println డాగ్ ఈజ్ ఈటింగ్. డాగ్ అయితే డాగ్ అనేది తింటుంది అని చెప్తుంది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ యానిమల్ ఏ ఈక్వల్స్ టు న్యూ డాగ్. ఇక్కడ ఏం చేసాం, అప్ కాస్టింగ్ చేసాం. యానిమల్ అనే క్లాస్ కి అండ్ ఇంకా డాగ్ అనే క్లాస్ కి ఏ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏమవుతుంది, a.eat అనగానే ఫస్ట్ డాగ్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఏ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ డాగ్ అన్నాం. డాగ్ అనే దానికి ఏ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. సో a.eat అనగానే మనకి ఎక్కడికి డాగ్ లో ఉన్న ఈట్ కి వెళ్తుంది. డాగ్ ఈజ్ ఈటింగ్ అని ప్రింట్ అవుతుంది. ఇది డైనమిక్ బైండింగ్. సో ఈ వీడియోలో మనం పాలిమార్ఫిజం అంటే ఏంటో చూసాం. స్టాటిక్ బైండింగ్ డైనమిక్ బైండింగ్ అంటే ఏంటో కూడా చూసాం. నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and please support me. Thank you very much.